ఆత్మాహుతి దాడి అండి అది. ఓకే. ఆత్మాహుతి దాడి అంటే తెలుసు కదా! అంటే హ్మ్. వాళ్ళు బాంబుల్ని కట్టుకొనెళ్ళి దాన్ని పేల్చేసుకుంటారు. వాళ్ళు చనిపోతారు, ఇతరులు చనిపోతారు. ఇది ముస్లిముల్లో ప్రపంచవ్యాప్తంగా ఆత్మాహుతి దళాలు అనేక ఉగ్రవాద సంస్థల్లో ఉంటాయి. హ్మ్. అలాగే మనకు నాన్ ముస్లిం అని చెప్పాలంటే ఒక్క శ్రీలంకలో ఎల్‌టి‌టి వాళ్ళకి మాత్రమే అలాంటిది ఉండేది. ఇంకా హ్మ్. ప్రపంచంలో ఇన్సర్జెన్సీ మూవ్‌మెంట్స్ అంటారు వీటిని. సో, ఇన్సర్జెంట్ మూవ్‌మెంట్‌లో ఆత్మాహుతి దళాలు ఎక్కువగా ఉండేది ముస్లిమ్స్‌లోనే ఉంటాయన్నమాట. హ్మ్. సో, జనరల్‌గా ఈ ఈ పద్ధతి వల్ల ఏమవుతుందంటే వాళ్ళే చనిపోవడానికి సిద్ధమవుతారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోగలరు వాళ్ళు. హ్మ్. ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళనేం చేయలేరు. అలాగే రాజీవ్ గాంధీని కూడా అలాగే చంపారు. హ్మ్. ఆత్మాహుతి స్క్వాడే. హ్మ్. సో, అలాగా ఇప్పుడు పాకిస్తాన్‌లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అదేమంటే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తర్లై కలన్ అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఖదీజా తుల్ కుబ్రా అనే ఒక మసీద్ ఉంది. ఇది మామూలుగా పాకిస్తాన్‌లో ముస్లింల్లో ప్రపంచవ్యాప్తంగా సున్నీలు, షియాలు అని హ్మ్. 2 వర్గాలు ఉంటాయి. పాకిస్తాన్‌లో సున్నీలు మెజారిటీ, గవర్నమెంట్‌ది కూడా సున్నీ గవర్నమెంటే. ఓకే. అయితే షియాలు కూడా ఉంటారు అక్కడ. షియాలు ఒక 10-15% పాకిస్తాన్‌లో ఉంటారు. మైనారిటీ ముస్లిమ్స్ వాళ్ళు. హ్మ్. సో, ప్రపంచవ్యాప్తంగా సున్నీలకి, షియాలకి కూడా పడదు. వాళ్ళు ఒకరినొకరు హ్మ్. చంపుకుంటూ ఉంటారు. సో, అలాగా పాకిస్తాన్‌లో కూడా షియాల మీద సున్నీల అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే. ఈ నేపథ్యంలో ఇది షియా మసీద్ అన్నమాట. హ్మ్. ఈ మసీదు మైనారిటీకి సంబంధించిన షియా మసీదు. ఈ మసీదు నిన్న ఫ్రైడే ప్రేయర్స్ జరుగుతున్న సందర్భంలో ఒక వ్యక్తి గన్ పట్టుకొని లోపలికి రాబోతుంటే అక్కడ సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నారు. హ్మ్. సెక్యూరిటీ మీద వీళ్ళు కాల్పులు జరిపారు. ఆ వ్యక్తి కాల్పులు జరిపి లోపలికి వెళ్ళి అదేంటంటే వందలాది మంది గుమికూడి ప్రేయర్స్ చేస్తున్నారు. హ్మ్. పెద్ద మసీద్ అది. హ్మ్. సో, వెళ్ళిపోయి తనను తాను అది డెటనేటర్ పెట్టుకొని పేల్చేసుకున్నాడు. ఓకే. పేల్చేసుకునేసరికి అది వందల మందికి తగిలింది లోపల. హ్మ్. ఆ గుంపులోకి వెళ్ళిపోయాడు ఇతను. సో, అట్లా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 70 మంది వరకు చనిపోయారని, ఇంకొక 169 మంది వివిధ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హ్మ్. హాస్పిటల్‌లో ఉన్నారనేది చెప్తున్నారు. దీని మీద ఆల్రెడీ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్, తర్వాత అమెరికా, వివిధ దేశాలు కూడా స్పందించాయన్నమాట. హ్మ్. ఇది ఇంకోటి ఏంటంటే ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ షరకత్ మిర్జియోయేవ్ అనే ఆయన అక్కడ 2 డే విజిట్కి వచ్చాడు. హ్మ్. థర్స్డే వచ్చాడు. సో, అది చూసి వీళ్ళు సందర్భం కూడా ఒక ఓకే. వేరే అది దేశ ప్రెసిడెంట్ వచ్చినప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ప్రచారం వస్తుంది అనేది కూడా వాళ్ళకు ఉంటది. హ్మ్. ఇది ఏ టెర్రరిస్టుల పని అంటే ఇప్పటి వరకు ఐసిల్ అంటారు, హ్మ్. ఐసిస్ పేరు ఉంటారు కదా, అవును. ఐసిస్ వాళ్ళదే. ఐసిస్నే ఐసిల్ అని కూడా పిలుస్తారు. హ్మ్. ఐసిల్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద ఓకే. లెవంత్ అంటారు అనమాట. మామూలుగా ఐసిస్ అంటేమో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. అంటే ఇది 2004 ప్రాంతంలో అల్ ఖైదాకి స్ప్లింటర్ గ్రూప్స్ అంటారు. అల్ హ్మ్. ఖైదా నుంచే వేరే గ్రూప్గా ఫామ్ అయ్యి ఐసిస్ ఏర్పడింది. హ్మ్. 2004 సిరియా అంతర్యుద్ధంలో ఏర్పడింది. అక్కడ నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఐసిస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఒకప్పుడు బలంగా ఐసిస్, అల్ ఖైదా వీళ్ళంతా ఉన్నారు. ఇది ఇంకొక ఐరనీ ఏమంటే ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్టులను పెంచి పోషించింది పాకిస్తాన్. హ్మ్. వాళ్ళు డైరెక్ట్గా ఖ్వాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఆ మధ్య ఒప్పుకున్నాడు కూడా. మనకి పాకిస్తాన్కి మధ్య వార్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ మీడియాతో కూడా ఒప్పుకున్నాడు. ఒకప్పుడు మేము చేసాము, అది హ్మ్. అమెరికా కోసం చేసాము అనేది కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు. అంటే కొన్నేళ్ల పాటు వాళ్ళు టెర్రరిజాన్ని పెంచి పోషించింది పాకిస్తాన్. వాళ్ళకి తయారు చేయడం, వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడం. ఇండియాలో టెర్రరిజానికి పాకిస్తాన్ కాకుండా ఇంకా ఏ దేశం టెర్రరిజం ఇక్కడ లేదు మనకి. అవును. ఇండియాలో టెర్రరిజం ఉందంటే అది పాకిస్తాన్ హ్యాండ్ లేకుండా ఎక్కడా లేదు. అలాంటిది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా టెర్రరిజానికి గురయ్యే దేశం ఏదంటే పాకిస్తాన్, ఇండియా కంటే కూడా. హ్మ్. అంటే అదేదో అంటారు వాళ్ళ కదా, మీద వాళ్ళు వాళ్ళే పెంచిన పాము వాళ్ళని కాటేస్తున్నట్టుగా అవును. ఇప్పుడు వాళ్ళు పెంచి ఒకప్పుడు పోషించిన టెర్రరిస్టులకి వాళ్ళే బలయ్యే పరిస్థితి ఏర్పడింది. హ్మ్. ఇది ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళకి పాకిస్తాన్లో ఇటు నార్థన్ అండ్ ఇటు సదరన్ రెండు వైపులా కూడా